నిజానికి ఈరోజు శనివారం ఉంది. శనివారం రోజు చికెన్ తీసుకొచ్చాము అని ఒక్క వీడియో పెట్టాను. ఆ వీడియోకి పగపట్టిన పాముల్లాగా ఇంతలా నెగిటివ్గా కామెంట్స్ అది ఎలా పెట్టాలనిపించిందో నాకు అర్థం అవ్వట్లేదు. సో ఎందుకు తినరు సాటర్డే? చాలామంది సాటర్డే తింటారు, సండే తినరు. అంటే వాళ్ళు నమ్ముకున్న దేవుడిని బట్టి వాళ్ళు ఆ రోజు తినరు అన్నట్టు. వాళ్ళు ఏ దేవుడిని నమ్ముకుంటారో ఆ దేవుడి వారం ఏ రోజు ఉంటుందో అది బట్టి వాళ్ళు తినరు. సో మేము రెగ్యులర్గా సాటర్డే తింటాము అని మీకు చెప్పట్లేదు. సో ఎందుకు తెచ్చాను, ఏంటి అది రీజను అని మీకు డీటెయిల్గా షేర్ చేసుకున్నా. ఇంకా రెసిపీ గురించి ఎక్స్ప్లెయిన్ చేయలేదనుకుంటా ఆ వీడియోలో. దేని గురించి తెచ్చాము, ఎందుకు చేసాము, ఏంటి ఎలాగా అనేసి డీటెయిల్గా చెప్పాను. అయినా కూడా విన్నా కూడా మీరు ఇలా కామెంట్స్ పెట్టారంటే నాకు అసలు అర్థం అవ్వట్లేదు. అండ్ నాకొక్కటే కాదు, పేరెంట్స్ని కూడా ఇందులో ఇన్వాల్వ్ చేసినందుకు నాకైతే ఫుల్ బాధ అనిపించింది. సో ఆ రోజు సాటర్డే చేసామని చెప్పాను కదా, ఆ రోజు అస్సలు మమ్మీ డాడీ తినలేరు. వాళ్ళు సాటర్డే ఎప్పుడు తినరు కూడా, మేము కూడా రెగ్యులర్గా ఎప్పుడు తినము. అది మా ఇష్టం, మేము తింటామో తినమో అది మీ దగ్గర నేను చెప్పాల్సిన అవసరం లేదు. కొందరు బాగా పాజిటివ్గా పెట్టారు. నాకు ఒక్కటైతే అర్థమైంది. నేనేమనుకునేదాన్ని 1 ఇయర్ బ్యాక్, నేను ఇంతలా కష్టపడి వీడియోస్ చేస్తాను అండ్ ఇంతలా మంచి వీడియోస్ చేసి పెడతాను కదా, అసలు ఒక్క కామెంట్ రావట్లేదు ఏంటి అనేసి ఒకప్పుడు ఫీల్ అయ్యేదాన్ని. కానీ ఇప్పుడు నాకు తెలుస్తుంది, సక్సెస్ వచ్చే కొద్దీ నెగిటివిటీ పెరుగుతుంది. అంటే సహించరు. ఒకరు సక్సెస్ అవుతుంటే ఇంకొకరు సహించకుండా వాళ్ళని ఎలా గడపాలి, అంటే వాళ్ళని వెనక్కి ఎలా లాగాలి అని అది థింక్ చేస్తూ ఉంటారనుకుంటా. ఇప్పుడు ఒకప్పుడు ఒక్క కామెంట్ కూడా వచ్చేది కాదు. ఇప్పుడు ఒక సైడ్ నేను అందరికి అనట్లేదండి, మంచి వాళ్ళు ఉన్నారు, ఒక సైడ్ మంచి పాజిటివ్ కామెంట్స్ వస్తాయి. మీరు అవన్నీ పట్టించుకోకండి, ఇలాగే చేస్తూ ఉండండి, బాగా చెప్తున్నారు, మంచిగా చేస్తున్నారు, ఇలాగని చాలా విధంగా మంచిగా కామెంట్స్ వస్తున్నాయి. కొందరేమో ఇలా నెగిటివ్గా పెడుతూ ఉన్నారు. అది కూడా మళ్ళీ ఇందులోకి పేరెంట్స్ని ఇన్వాల్వ్ చేసినందుకు నేను రియాక్ట్ అవ్వాల్సి వచ్చింది. సో ఇప్పుడు నా పెంపకం గురించి నీవు మాట్లాడేటప్పుడు, నా పేరెంట్స్ గురించి నీవు మాట్లాడేటప్పుడు, సో ఇంకొకరి పెంపకం గురించి మాట్లాడుతున్నాం కదా, మన పేరెంట్స్ మనల్ని ఎలా పెంచారు, మన పేరెంట్స్ పెంపకం గురించి మనం థింక్ చేయాల్సి ఉంటుంది కదా. సో అది నేను అడుగుతున్నా. నేను మీ పేరెంట్స్ని అనాలి అని అనట్లేదు. ఆ పెంపకం కూడా నాది కాదు. మా పేరెంట్స్ నన్ను ఎలా పెంచారో అది నాకు తెలుసు. సో ఇంకొకరి పెంపకం గురించి మాట్లాడినప్పుడు, ఇంకొకరి పేరెంట్స్ గురించి మాట్లాడినప్పుడు మనది తిరిగి చూసుకోవాలి అని అదొక్కటి నేను చెప్తాను. సో మీకు నచ్చితే చూడండి, నచ్చకపోతే చూడొద్దు. కానీ నాకు ఇష్టం వచ్చింది నేను చేసి పెడతాను. అండ్ నేను ఏది పిచ్చి పిచ్చివి ఏం పెట్టట్లేదు. సో అందరికీ తిట్టట్లేదండి, మంచి వాళ్ళకి మంచి చెప్తాను అంతే. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.